హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లివ్ ఫామ్. ఏంది ప్లాన్స్ తీసుకురాకుండా ఏదో కొత్త వీడియోతో వచ్చి అనుకుంటున్నారా? ఏం లేదండి, రీసెంట్గా మా ఊర్లో అయితే ఒక గార్డెన్ మీట్ అయితే జరిగింది. దానికి నేను అటెండ్ అయ్యాను. అక్కడికైతే మన కావాలి మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు గార్డెన్ మీట్కి. సో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం డైలీ వేసే చెత్తతో వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు మనకు మొత్తం క్లియర్గా చెప్పారు. అసలు నాకు చాలా వండరింగ్గా అనిపించింది. యాక్చువల్గా మనకి పెట్టింది లైక్ బ్లూ కలర్, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ చెత్త బుట్టలో పెట్టింది. ఎందుకంటే మనం డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, డేంజరస్ వేస్ట్ అలాగా 3 వేస్ట్ని మనము సెగ్రిగేట్ చేయాలి. అలా చేయడం వల్ల వాళ్ళకి యూజెస్ ఏంటంటే వాళ్ళు మనం సెగ్రిగేట్ చేసిందంతా వెట్ వేస్ట్తో అండ్ డ్రై వేస్ట్ అయితే వాళ్ళు కంపోస్ట్ అయితే తయారు చేస్తున్నారు. లైక్ అలాంటి డ్రై లీవ్స్ వేస్ట్, లైక్ ఫ్రూట్ వేస్ట్, ఆనియన్ పీల్స్ అలాంటి మనం అన్ని డస్ట్బిన్స్లో వేస్తాం కదా, అవన్నీ సెగ్రిగేట్ చేసి మంచి కంపోస్ట్ అయితే తయారు చేస్తున్నారు. సో అలాగే మనమైతే చాలామంది ఇప్పుడు ఏంటంటే లైక్ మనం ఎందులే చెత్తే కదా అని చెప్పి అన్నీ కలిపి వేసేస్తున్నారు. అప్పటికి వాళ్ళు ఏమాత్రం నిరుత్సాహపడకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళి మొత్తం నీట్గా సెగ్రిగేట్ చేసి మొత్తం లైక్ ఎలాంటి డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, ఈవెన్ రైస్తో కూడా కంపోస్ట్ చేస్తున్నారు. అంటే మన అన్నం మిగిలిపోయింది పడేస్తాం కదా డస్ట్బిన్స్తో, కర్రీస్ అలాగా వాటిలో వెట్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంటే ఖచ్చితంగా అయితే వాళ్ళు ఇలాగ కంపోస్ట్ యూజ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏంటంటే మనం కాలువలు అలా వేయడం వల్ల ఏంటంటే అక్కడే ఉండి మస్కిటోస్ అయితే ఫామ్ అవుతాయి. చాలా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. సో అలా మస్కిటోస్ అయితే ఫామ్ అవ్వకుండా, పందులు అవి తినకుండా రాకుండా మనకైతే మంచిగా అసలు ఇంత మంచి కంపోస్ట్ చేస్తాం మాకు అసలు ఇప్పుడు దాకా తెలియదు. అండ్ వాళ్ళు ప్రోడక్ట్ కూడా రీసెంట్గా లాంచ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మా మిద్దె తోటల గ్రూప్లోనే లాంచ్ చేశారు. చాలా మంచిగా ఇచ్చారు, అందరికి మంచిగా శాంపుల్స్ ఇచ్చారు ఇలా కంపోస్ట్ అవన్నీ. అండ్ కంపోస్ట్ ఎలా చేసుకోవాలి, 90 days పట్టి కంపోస్ట్ 45 daysలో అవ్వాలంటే ఒక పౌడర్ కూడా ఇచ్చారు. లైక్ ఒక 50 లీటర్స్ కంటైనర్కి ఒక టీ స్పూన్ పౌడర్ వేస్తే చాలు, త్వరగా 45 daysకి మన కంపోస్ట్ తయారైంది. అండ్ స్మెల్ లేకుండా, పురుగులు రాకుండా. చాలామంది అక్కడ మిద్దె తోట గ్రూప్లో అటెండ్ అయినప్పుడు అందరూ క్వశ్చన్స్ రైజ్ చేశారు. లైక్ ఎలా అంటే మేము కంపోస్ట్ చేస్తాం కానీ కంపోస్ట్ చేసేటప్పుడు పురుగులు వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, అలా చాలా కంప్లైంట్స్ అయితే చేశారు. సో వాటన్నిటికైతే వాళ్ళు మంచి ఆన్సర్ అయితే ఇచ్చారు. ఎలా అంటే కంపోస్ట్ చేసేటప్పుడు స్మెల్ ఎలా రాకూడదు, అండ్ కంపోస్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా చేయాలి, లేయరింగ్ మెథడ్, శాండ్విచ్ మెథడ్. లైక్ ఎలా అంటే ఫస్ట్ డ్రై వేస్ట్, తర్వాత వెట్ వేస్ట్, మళ్ళీ డ్రై వేస్ట్. వాళ్ళు ఇచ్చిన పౌడర్ కొంచెం, ఆ పౌడర్ నేమ్ కూడా నేను మీకు చూపిస్తాను. సో అలా ఇచ్చారు. వాళ్ళైతే పెద్ద షాపింగ్ మిషన్ కూడా ఒకటి 20 lakhs సంథింగ్ పెట్టయితే ఇన్వెస్ట్ చేసి తెచ్చారు. లైక్ ఎలా అంటే మనం వేసిన పుచ్చకాయలు, కర్బూజా పీల్స్ అవన్నీ చాపింగ్ చేశారు. ఇంట్లో కూడా సరే కంపోస్ట్ చేసేటప్పుడు చాపింగ్ చేసుకొని చేయడం వల్ల ఏంటంటే త్వరగా మనకైతే కంపోస్ట్ రెడీ అయిపోతుందని చెప్పారు. సో అలా ఎన్ని పద్ధతులు ఉన్నాయి, ఎలా చేసుకోవాలి మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసి కూడా చూపించారు. వాళ్ళు చేసింది కూడా మీకు ముందు వీడియోలో చూపిస్తాను ముందులో. సో అలా అయితే చాలా మంచిగా చేసి చూపించారు. అండ్ ఎలా అంటే ఒక మంచి అవేర్నెస్, మనం వేసే చెత్తతో ఇంత మంచి ప్రోడక్ట్ తీసి మంచిగా సేల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు చెత్త అంటే ఎక్కడంటే అక్కడ వేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని రూల్స్ అన్ని మార్చేసి ఓన్లీ డస్ట్బిన్లో డైలీ వచ్చి కలెక్ట్ చేసి ఇలా యూనిట్ పెట్టారు. సో చాలా మంచి ఇన్స్పిరేషన్. రీసెంట్గా సీఎంతో కూడా అవార్డు తీసుకున్నారు మనకి చెప్పే వ్యక్తి. సో అలా అయితే మంచి మీటింగ్ అయితే నేను అటెండ్ అయ్యాను. మంచి ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉన్న మీటింగ్ అటెండ్ అవ్వను అనుకున్నా. సడన్గా నాకు కొంచెం హెల్త్ బాగాలేక కావాలైతే వచ్చాను. వచ్చాక ఇలా మా గ్రూప్లో గార్డెన్ మీట్ జరుగుతుంది అనేసరికి ఇంకా సడన్గా వెళ్ళి అటెండ్ అయ్యాను. అక్కడ వెళ్ళి అటెండ్ అయ్యాక మంచిగా గేమ్స్ పెట్టి మంచిగా ప్రోత్సహించారు. కార్యక్రమం అయితే చాలా ఉత్సాహం జరిగింది. మంచిగా స్నాక్స్ అన్నీ ఇచ్చి. సో తర్వాత వీళ్ళైతే మీటింగ్ స్టార్ట్ చేసి మొత్తం చెప్పారు వాళ్ళ కార్మికులతో లైక్ ఎలా చేయాలో మొత్తం ఇన్ డీటెయిల్గా చూపించారు ప్రాసెస్, వాళ్ళు ఎలా చేసే పద్ధతి. సో ఎప్పుడైనా సరే ఇలా చేసేటప్పుడు మన ఇంట్లో వేస్ట్ అంటే మనం గ్లౌజెస్ వేసుకోవాలి, బయట నుంచి తెచ్చి వేస్తారు కాబట్టి వాళ్ళు గ్లౌజెస్ వేసుకొని నీట్గా చేశారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి డస్ట్బిన్ కానీ ఎలాంటి బకెట్ మన కంటైనర్కి ఫుల్ హోల్స్ ఉండాలి. ఎలా అంటే మనకి ఊపిరి పీల్చుకుంటే మనం ఎంత ఆరోగ్యం ఉంటామో వాటికి కూడా అలా గాలాడితే అంత హెల్దీగా అంటే అంత నీట్గా తయారవుతుంది స్మెల్ లేకుండా కంపోస్ట్ అయితే. సో అలా వాళ్ళ పద్ధతిలో మొత్తం చూపించేశారు వాళ్ళు మనకి. ఇంకా ముందైతే మీకు ఎలా చేశారు, ఎలా పద్ధతిలో చేశారు మొత్తం అయితే డీటెయిల్గా చూపిస్తా. వాళ్ళైతే వాళ్ళ లైక్ రీసెంట్గా తీసుకున్నవి ఎలా మిషనరీ మొత్తం చూపించారు, ఎలా కట్ చేస్తారని, మిషనరీలో ఎలా యూస్ చేస్తారు మొత్తము. సో చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో ఇంకేముంది లేట్ లేకుండా మనమైతే వాళ్ళు చూపించిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వాళ్ళ మాటలు మనం విన్నాం. రోజుకి 400 గ్రాముల చెత్త ఉత్పత్తి చేస్తారు. మన కుటుంబంలో నలుగురు ఉంటే 1600 గ్రాముల చెత్త. అందులో ఎక్కువ వచ్చేది వెట్ వేస్ట్, మన వంటగది నుంచి వచ్చే వస్తాయి. ఆ వ్యర్థాన్ని మనమే హోమ్ కంపోస్ట్ చేసుకోవాలి. ప్రతి దానికి కూడా ఇప్పుడు మీరు కడుతున్న ప్రతి పన్ను రూపాయి 90% మున్సిపాలిటీ అభివృద్ధికి కాదు, ఈ కార్యక్రమాలు సరిపోతుంది. రోడ్లు ఉన్న డ్రైన్ నీరు ఇవన్నీ మన ఇళ్ళలో మనం తీసుకొచ్చి రోడ్డు మీద పడేయడం, వాడిని చెత్త ఎత్తడానికి దానికి ఆయా రూలు కానీ ఇప్పుడు 25 సంవత్సరాలు నిండిపోయింది. ఈ రోజు కూడా దాని అమలు జరగల. 2016లో కొంచెం కఠినంగా ఉన్న వాటి నుంచి 2016లో కొంచెం మార్పులు చేసి కొంచెం చేశారు. ఇప్పుడు వచ్చి కూడా 10 ఏళ్ళు అవుతుంది. దానిలో ప్రజలకు మొదట
మనం వేసాం ప్రాసెస్ జరిగింది. ఆ 90 లీటర్లు కాకుండా మనం ఈ బయోక్లామ్ పౌడర్ని కనుక యూజ్ చేసుకుంటే ఇది కేజీ ప్యాకెట్ 30 లీటర్ల వాటర్లో కలుపుకుంటే కొంచెం కొంచెం కలుపుకొని వేసుకోవచ్చు. లేదు దీనిలో 30% ఎక్కువగా ఉన్నట్లయితే దీన్ని పౌడర్గా చల్లుకోవచ్చు. ఎంత చల్లాలి సార్? ఎట్లా బయోక్లామ్ పౌడర్ ఎంత చల్లాలి? మనకి 30 కేజీ లీటర్ కదా, మన చిన్న ఇంట్లో తక్కువే కాబట్టి ఒక 15 గ్రామ్స్ 10 గ్రామ్స్గా జల్లేసుకుంటే చాలా కొంచెం జల్లేసుకుంటే అయిపోతుంది. ప్రతిరోజు అంతా ఈ ప్యాకెట్ శాంపిల్గా మీ అందరు చూడడానికి తెచ్చాను. ఇది మీరు అందరూ పంచుకొని మీరు అందరూ దీని ఒక శాంపిల్గా చేయండి. దాని ద్వారా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. తర్వాత అలా వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఫస్ట్ చేసేటప్పుడు గాలి వెళ్ళాలి. మన శ్వాసనాల మనం ఎలాగైతే గాలి పీలుస్తున్నామో దీనిలో సూక్ష్మజీవులు పెరగాలి అంటే ముందు మనం దీనిలో పోల్స్ పెట్టుకుంటే కానీ రంధ్రాలు పెట్టుకుంటే దీనిలోంచి ఆక్సిజన్ వెళ్ళి మనం ఏదైతే బ్యాక్టీరియా డెవలప్ అవుతుందో చేసుకోవచ్చు. మీకు ఈ పౌడర్ లభ్యత దొరకలేదు, నెక్స్ట్ ప్యాకెట్స్ మన ఇంట్లో మిగిలిన పెరుగు ఉంది కదా, దాన్ని బాగా పులియబెట్టండి. బాగా పులిపోరు, ఒక 6 రోజులు పెట్టేసి పెరుగు పులిపోతుంది. బాగా పులియబెట్టిన తర్వాత ఆ మజ్జిగను వేసుకుంటే మన పొట్టలో ఎక్కడైతే గట్టిలు ఏర్పడి మన ఆరోగ్యంగా ఎలా ఉంటామో దానిలో ఉత్పత్తి అయ్యే క్రిమునల్ని బాగా ఫాస్ట్గా చేయడానికి కూడా మజ్జిగ ఒక సహకరిస్తుంది. పులియబెట్టిన మజ్జిగ ఇలా మనం రాక్ చేసుకోవాలి. ఇలా 7 రోజుల తర్వాత 40 రోజుల తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా పౌడర్ కొంచెం గుళికలు వస్తాయి. తాజ్మహల్ గుళికలు వస్తాయి కదా, టీ పొడి అలా వస్తాయి. మేము దానికంటే ఫైన్ క్వాలిటీగా చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసుకుంటే మనం ఈ పౌడర్ కానీ యూజ్ చేసుకుని మజ్జిగ ఇంకా బెటర్గా కావాలంటే ఇదన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే ప్రకృతి మనకి ఇచ్చింది ఆవు పేడ. అన్నిటికీ బెటర్ పేడ కనుక మనం కల్యాపు జల్లుకున్న కల్యాపు చదువుతున్న రంగులు వేస్తుంటే మనం కల్యాపు కూడా పేడ నీళ్ళు ముగ్గులు తీసుకొచ్చాము, కవర్లు వేసేసాము. ముగ్గుల్లో కూడా ఎవరు వేయాలి, అసలు ముగ్గు కాన్సెప్టే వచ్చేటప్పటికి పిండిని వేయాలి, బియ్య పిండితో ముగ్గు వేయాలి. అటువంటి పక్షులు అటువంటివి తినడానికి వేసినటువంటి మన సంక్రాంతిలో ముగ్గులు వేయడానికి కూడా పిండినే యూజ్ చేయాలి. మనం రంగులు వేసి వాటికి జీవ ఆహారం లేకుండా చేస్తున్నాం. అంటే నాకు తెలిసినప్పుడు చెబుతున్నాను. ఓకే, ఇలా మనం చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా చెప్తాను. ఇలా అవును సార్. ఇప్పుడు ఇట్లా ఇది వారానికి అయిపోద్ది కదా, పెద్దది పెట్టుకోమంటా. మీకు శాంపిల్ చూడండి చెప్తున్నా, నేను చూపిస్తున్నా. మీరు హోల్స్ వేసి పెట్టుకోవాలి. ఇట్లా హోల్స్ వేసి నేను ఆల్రెడీ కింద పెట్టున్నాయి డ్రమ్ములు. నాది ఒకటి అయి కూడా ఉంది సార్. ఒకటి తడి వేయండి. తడి మన ఇంట్లో మిగిలిన అన్నం కూరలు అన్ని వేయండి. దాని తర్వాత ఇలా పేపర్ ముక్కలు వేయండి. ఆ తడికి పైన 2 పక్కల కింద పైన కూడా 2 టాపులు ఉండాలి. తయారు చేస్తాము. కాకపోతే మేము పోయినసారి కూడా చెప్పాము, ఫస్ట్ మట్టేస్తాము, తర్వాత తడి చెత్త, తర్వాత మళ్ళీ మట్టి వేయడం వెళ్ళాలంటే మీకు త్వరగా పురుగునే రాదు. ఇది కూడా వేయాలి, కెమికల్ పెరుగు సార్ చెప్పేది ఏంటంటే మనం డైలీ చేయాలి. ఇది పోసినప్పుడు ఇంకో డ్రమ్ము ఖాళీ పెట్టుకోవడం, దానిలో ఎట్లా 2 టాకులు ఉంటాయి కదా. ఫస్ట్ అడిగిన కాగితం ముక్కలు వేసాను, 2 టాకులు ఉన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత మన కూరగాయలు వేస్ట్ అది చిన్న ముక్కలు చిన్న ముక్కలు చేసి వేసుకోండి. మేము పెద్ద బెడ్ కాదు, కొంచెం పెద్ద వేసుకుంటాం. మిగిలిపోయిన అన్నం అవి అట్లా ఉన్నా కూడా వేసుకొని తడిగా ఉందనిపిస్తే మళ్ళీ 2 టాకులు కానీ కాగితం ముక్కలు ఉన్నా వేసుకొని ఇలా మనం పట్టుకొని పిండితే నీరు బయటికి రావాలి. దానికి తేమ శాతం మాత్రమే ఉండాలి. నీరుగా వేయకూడదు. నీరు వేయడం వల్ల స్మెల్ వస్తుంది. ఇంకా త్వరగా మనం చూసుకోండి. కొంచెం ఆరబెట్టి జల్లెడ పెట్టేసిన తర్వాత కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు ఆరబెట్టాం అనుకోండి, ఆ నీరు శాతం మొత్తం పోతుంది. పోయిన తర్వాత దానిలో వేసుకోవచ్చు. చెమ్మ మాత్రమే ఉండాలి, కానీ నీరుగా ఉంటే స్మెల్ వస్తుంది. నీరు కూడా బయటకు వచ్చింది, బాగా లిచ్చి తెచ్చింది పచ్చదనంతో కలిసిపోయిన కుళ్ళిపోయిన వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్ రాకుండా కొంచెం ఆరబెట్టుకోండి. జస్ట్ అలా ఆరబెట్టుకుంటే ఆరిపోతుంది. మిగిలిపోయిన టీ పొడి కానీ అదే వాడేసిన టీ పొడి అలాంటివన్నీ కూడా వేసుకొని కిచెన్ వేస్ట్ మొత్తం వేసుకొని మళ్ళీ తడిగా ఉందనిపిస్తే కొంచెం 2 టాకులు కానీ కాగితం ముక్కలు కానీ యూజ్ చేసుకుని పౌడర్ త్వరగా కావాలంటే ఆ పౌడర్ కొంచెం మీరు వేసుకున్న క్వాంటిటీని బట్టి. ఒకవేళ మీకు ఇందులోంచి వాటర్ వస్తుందా, కింద ప్లేట్ పెట్టండి. ఆ ప్లేట్ వాటర్ మళ్ళీ దీనిలో వేసేసేయండి. ఎందుకంటే పోషక విలువలన్నీ ఆ వాటర్లోనే ఉంటాయి.